श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखे। हा प्रभु नित्यानंद प्रेमानंद सुखे। कृपावलोकन करो हमी बड़ दुखी। कृपावलोकन करो हमी बड़ दुखी। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु। दया करो सीतापति अद्वैत गोसाई। तव कृपा बोले पहाय चैतन्य निताय। तव कृपा बोले पहाय चैतन्य निताय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇస్కాన్ సంస్థ నుంచి ప్రసారం అవుతుంది. ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ప్రారంభించారు. ఆయన సంస్థాపకాచార్యులు. ఆయన 40 సంవత్సరాల పాటు మన భారతదేశంలో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి వెనకాల అనుసరిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆయన ఏమని ఆదేశించారు అంటే, అమెరికా ఏం చేస్తే ప్రపంచం అంతా అది అనుసరిస్తూ ఉంది, మీరు ఆ అమెరికాకు వెళ్ళి వారు ఈ సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే
తిరిగి యావత్ ప్రపంచం కూడా ఈ సనాతన సంస్కృతిని అనుసరిస్తుంది అని చెప్పారు. ఆయన 70 సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకొని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ కార్ గ్యారేజుల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాల లోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా ఆయన చేయడమే కాకుండా ప్రపంచమంతా కూడా 108 మందిరాలు ఆయన కట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే అందరికీ ఇదేదో ఒక కులానికి మతానికి సంబంధించింది అన్నటువంటి భావన ఉంది. కానీ సనాతన ధర్మం అంటే నూతనం కానటువంటి ధర్మం. ఏ ధర్మాన్నైతే ఆచరిస్తే మానవుడు ఆనందంగా జీవిస్తాడో ఆ సత్యాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఉదాహరణకి ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఆ ప్రకృతి నియమాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. సకల శాస్త్రాల యొక్క సారాంశాన్ని భగవద్గీతలో పొందుపరిచారు. ఈ యొక్క భగవద్గీత అన్నటువంటిది స్వామి ప్రభుపాదులు వారు ఏం చెప్తారు అంటే, భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ లాంటిది. మనం ఈ యొక్క చట్టాలు భగవద్గీత ద్వారా తెలుసుకొని ఏది నేను చేయొచ్చు ఏది చేయకూడదు. ఎందువల్లంటే ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల నేను హత్య చేశాను, ఈ ఒక్కసారికి నాకు సన్మానం చేయండి అంటే ఎవరు ఒప్పుకోరు. సామాన్య సమాజంలో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్టం తెలుసుకుని ఎట్లా జీవనాన్ని గడపాలో, ప్రకృతిలో జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాల. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత. ఆ భగవద్గీత దాంట్లో డూస్ అండ్ డు నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతారు ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతారు అన్నటువంటి సత్యాలను భగవద్గీతలో వివరించి ఉన్నారు స్వామి ప్రభుపాదులు వారు. అందుకనే ఏం చెప్తారు అంటే, భగవద్గీత మానవ యంత్రానికి మాన్యువల్ అని చెప్తారు. ప్రతి ఒక్క యంత్రాన్ని సృష్టించినప్పుడు ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ యొక్క మాన్యువల్లో ఆ యంత్రాన్ని ఏ రకంగా నడిపించాలా అన్నటువంటి సత్యాలు ఉంటాయి. అదే రకంగా భగవంతుడు ఈ మానవ యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ని ఇచ్చారు. దాంట్లో ఈ యొక్క మానవ యంత్రాన్ని ఏ రకంగా నడిపిస్తే ఆర్థికంగా, మానసికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్ గా ఎట్లా నడుస్తుంది అన్నటువంటి సత్యాలు ఈ యొక్క భగవద్గీతలో పొందుపరిచి ఉన్నారనమాట. అయితే దురదృష్టవశాత్తు మనం ఏమనుకుంటామంటే, స్వామి ప్రభుపాదులు వారు చెప్పినట్టుగా ఈరోజు మానవ సమాజంలో ఉన్నటువంటి సంక్షోభాలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే, మనం ఎన్నో యంత్రాలు తయారు చేస్తూ ఉన్నాం, ఎన్నో యంత్రాలు నడిపిస్తూ ఉన్నాం, మన యంత్రం గురించి మనకు అవగాహన లేదు. అదే అన్ని సమస్యలకు కారణము అని చెప్పి స్వామి ప్రభుపాదులు వారు చెప్తారనమాట. అందువల్ల మనం ఈ యొక్క భగవద్గీత ద్వారా మన యంత్రాన్ని ఏ రకంగా మనం నడిపించాలా అన్నటువంటి సత్యాలు తెలుసుకొని ఎప్పుడైతే దీన్ని మనం నడిపిస్తామో ఏ రకమైనటువంటి ఒడుకులు లేకుండా ఈ యొక్క ప్రశాంతంగా మానవ సమాజం అంతా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉందన్నమాట. అందువల్ల గీతా మహత్యంలో కూడా ఏం చెప్పారు అంటే, ఏకం శాస్త్రం దేవకీపుత్ర ఏవ గీతం, ఒకటే శాస్త్రం దేవకీపుత్రుడు చెప్పినటువంటి గీత. ఏకో దేవం దేవకీపుత్ర ఏవం, ఒకే దేవుడు ఆయన